హైదరాబాద్ లో గణనాథుల సందడి నెలకొంది. ఘనంగా అక్కడ పూజలు అందుకుంటున్నారు గణనాథులంతా కూడా. ఇక నేడు రేపు మాత్రమే ఖైరతాబాద్ గణేశుడి దర్శనార్థం ఉండబోతున్నట్టుగా కమిటీ ప్రకటించింది. సోమవారం దర్శనాలు ఉండవు అంటూ చెప్తోంది. మంగళవారం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం కూడా ఉంది. గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. వీకెండ్ తో పాటుగా వరుసగా సెలవులు ఉండడంతో ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి పోటెత్తారు భక్తులు. ఇక ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్ లక్డీ కపూర్ మెట్రో స్టేషన్లు పూర్తిగా కూడా కిటకిటలాడుతున్నాయి. సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేశుడు ఈసారి దర్శనమిచ్చాడు. 1954లో మొదలైనటువంటి ఖైరతాబాద్ గణేష్ ప్రస్థానం గణేష్ ఉత్సవాలు ప్రారంభమై సుమారుగా 70 ఏళ్లు కావస్తోంది. ఇక ఈ సందర్భంగా 70 అడుగుల ఖైరతాబాద్ గణేష్ని ఏర్పాటు చేశారు కమిటీ. సో రేపు మాత్రమే చివరి రోజుగా చెప్తున్నారు ఖైరతాబాద్ గణేశుడి దర్శనార్థం. ఇక రేపు తర్వాత పూర్తిగా దర్శనాలు ఉండవంటూ కమిటీ ప్రకటించేసింది. సోమవారం మంగళవారం రోజున దర్శనాలు ఉండవు. ఇక మంగళవారం రోజున అయితే సుమారుగా మధ్యాహ్నం 1 గంట కల్లా గణనాథుడి ఈ భారీ విగ్రహ యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తి చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్ శిల్ప అందిస్తారు. శిల్ప, కమిటీ ఎందుకు అంటే సుమారుగా సోమవారం రోజు వరకు కూడా దర్శనార్థం అవైలబుల్గా ఉంటుంది. సో సోమవారం వరకు కూడా గణనాథుడు అక్కడే పూజలు అందుకుంటుంటాడు. సో ఎందుకు దర్శనాలకి రేపు మాత్రమే చివరి గడువుగా చెప్తోంది కమిటీ? ఖైరతాబాద్ బడా గణేష్ పరిసర ప్రాంతాలని ప్రస్తుతం జన సందోహంలో మారాయి. మనం నిమజ్జనం అనేది మంగళవారం ఉంది. నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా గణేశుని చుట్టూ ఏవైతే మండపాలకున్న కర్రలు కావచ్చు వీటి తొలగింపు కార్యక్రమాన్ని కూడా సోమవారం నుంచి స్టార్ట్ చేశారు. దీంతో సోమవారము ఏదైతే దర్శనాలు ఉంటాయో దర్శనం మొత్తం రద్దు చేస్తారు. ఎందుకంటే గణేష్ భారీ గణనాథుడు కాబట్టి ముందుగానే టస్కర్ వాహనాలు ఏవైతే ఉంటాయో టస్కర్ వాహనాలు ముందుగానే బడా గణేష్ దగ్గరికి చేరుకోవాలి. ఆ రోజు మధ్యాహ్నం నుంచే ఇలాంటికి సంబంధించిన ఏవైతే నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రోజు దర్శనం అనేది రద్దు చేసినట్లు ఇప్పటికే కమిటీ చెప్పింది. ఈ రోజు రేపు అనేది కూడా కీలకంగా మారనుంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు అనేది పోటెత్తుతున్నారు. దాదాపు ఈ రోజు ఒక్కరోజు మాత్రమే 2 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉందని ఇప్పటికే ఒకవైపు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మొత్తం జనాలతో కిక్కిచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దీంతో ఎక్కడికక్కడ కూడా బడా గణేష్ పరిసర ప్రాంతాలు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఒకవైపు ఐమాక్స్ వెళ్లే దగ్గర కావచ్చు, ఇంకోవైపు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి కావచ్చు, ఇంకోవైపు ఏదైతే మీరా టాకీస్ కావచ్చు, మొత్తం కూడా ఒక్కసారిగా భక్తులు తాకిడి పెరగడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడ కూడా మూవ్మెంట్ లేని పరిస్థితి కనిపిస్తుంది. అండ్ గంటకు భక్తుల తాకిడి అనేది పెరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి శిల్ప ఇప్పటి వరకు ఎంతమంది దర్శనం చేసుకున్నారు? ఇప్పటి వరకు 1,00,000 దాకా అంచనా. ఈ రోజు ఒక్కరోజు 1,00,000 దాకా దర్శనం చేసుకున్నట్లు అంచనా వేశారు. గత సంవత్సరం చూసుకున్నట్లయితే 25 లక్షల కన్నా ఎక్కువ మంది దర్శనం చేసుకున్నారు. ఈ సంవత్సరం ఆ రికార్డుని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నది. ఎందుకంటే ఈసారి డే 1 నుంచి కూడా జన సందోహంగా మారింది. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున వస్తున్నారు. ఈ సంవత్సరం దాదాపు 30 లక్షల మంది భక్తులు ఆ గణనాథుని దర్శనం చేసుకునే అవకాశం ఉందని ఇప్పటికే ఒకవైపు ఆలయ కమిటీ మెంబర్స్ ఇప్పటికే అంచనా వేశారు. దీంతో గత సంవత్సరంలో ఏదైతే రికార్డు ఉందో ఈ సంవత్సరం బ్రేక్ చేసే అవకాశం ఉండడంతో ఈసారి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈసారి 70 సంవత్సరాలు పూర్తవడంతో ఒకవైపు 70 అడుగుల ఎత్తులో ఆ భారీ గణనాథుడు శ్రీ సప్తముఖ మహాశక్తి రూపంలో వచ్చే భక్తులకు దర్శనమిస్తున్నారు. మొత్తం మీద వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే గణనాథునికి సంబంధించిన క్రౌడ్ ఒక్కసారిగా పెరగడంతో దగ్గరున్న ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో అక్కడ ఎక్కడికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా మహిళల కోసం ఎక్కడికక్కడ షీటింగ్స్ ఏర్పాటు చేసి ఆకతాయిలకు ఎలాంటి చోటు ఇవ్వకుండా భారీ బందోబస్తు గణనాథుని దర్శనం అనేది కొనసాగుతుంది. దాదాపు వేల సంఖ్యలో ఒక్కసారిగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఏ క్యూ లైన్ చూసినా కూడా ఎక్కువగా మొత్తం భక్తులతో ఎక్కిపోయింది. క్యూ లైన్స్ నిండడంతో ఏదైతే వీఐపీకి సంబంధించిన ఏదైతే వే ఉంటుందో ఆ వేల నుంచి ఒక్కసారిగా వదిలి వాళ్ళని ఎక్కడికక్కడ రోప్ తో కంట్రోల్ చేసి ఏదైతే పూర్తిగా మనకు ఎగ్జిట్ అనేది మొత్తం ఐమాక్స్ సైడ్ మాత్రమే వదులుతున్నారు. వచ్చిన గణనాథుని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా 3 చోట్ల నుంచి ఎంట్రీ ఇచ్చి ఎగ్జిట్ మాత్రం ఓన్లీ ఐమాక్స్ సైడే ఇస్తున్నారు. మొత్తం మీద గణనాథుని దర్శనం అనేది ఈజీగా ఏ విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. చాలా ప్రతి సంవత్సరం ఎంత ఘనంగా ఆ గణనాథుని నవరాత్రులు జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒకవైపు శివపార్వతుల కళ్యాణం కావచ్చు, శ్రీనివాస కళ్యాణం కావచ్చు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒకవైపు కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. వీటిని చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు అనేది తరలి వస్తున్నారు. దాదాపు ఈ రోజు ఒక్కరోజే 2 లక్షల మంది దర్శనం చేసుకునే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే
ఆలయ కమిటీ ఆలయ కమిటీకి సంబంధించిన మెంబర్స్ అయితే ఇప్పటికే ఒక అంచనాకైతే వచ్చారు. వీళ్ళు వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ రోజు పోలీసులు డిప్లాయ్ ఎక్కువ మంది చేసినట్లు కూడా ఇప్పటికే ప్రకటించారు. మనోజ్. రైట్ శిల్ప. సో మొత్తం మీద 70 సంవత్సరాల ప్రతిష్ట కలిగినటువంటి ఖైరతాబాద్ గణేశుడికి ఈసారి 70 అడుగుల ఖైరతాబాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారుగా రోజుకు 1 లక్ష చొప్పున అక్కడ ఇప్పటికే దర్శనం చేసుకుంటున్నట్టుగా కమిటీ చెప్తోంది. సో ఈ రోజు రేపు 2 రోజులు కూడా వీకెండ్స్ కావడంతో పెద్ద ఎత్తున అక్కడికి బార్లు తీరే అవకాశం కనబడుతోంది. అయితే రేపటికి దర్శనం చివరి రోజుగా చెప్తోంది కమిటీ. ఎల్లుండి కల్లా ఇక మంగళవారం రోజున నిమజ్జనం కాబట్టి పెద్ద ఎత్తున ఎల్లుండి నుంచి కూడా అంటే సుమారుగా సోమవారం రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు ప్రక్రియ ఉంటాయి కాబట్టి దర్శనార్థం ఎవరు కూడా అనుమతించమంటూ చెప్తోంది. సో ఇప్పటికే భారీ గణనాథుడికి రోజుకు 1 లక్ష చొప్పున అంటే ఇప్పటికే సుమారుగా 10 లక్షలకు పైచిలకు జనాభా దర్శించారనేది కమిటీ చెప్పుకొస్తోంది.